ఇలాంటి క్లాస్‌కి ఒక వ్యక్తి వచ్చి, ఎవరో అందరూ చెప్తున్నప్పుడు, లక్ష్మీదేవి గురించి తపస్సు చెయ్యి, నీకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తదన్నాడు. సరే ఈయనెళ్ళి తపస్సు చేశాడు. 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆవిడ ప్రత్యక్షమయ్యారు. ఆవిడ ప్రత్యక్షమైన తర్వాత నీకేం కావాలో కోరుకో అన్నారు. లక్ష్మీదేవి నా ముందు ప్రత్యక్షమైంది, నేనేం కోరుకోవాలి? 10 ఎకరాలు కోరుకుందామా? లక్ష్మీదేవి నా ముందున్నది. ఓ మినిస్ట్రీ కోరుకుందామా? లక్ష్మీదేవి నా ముందున్నది. ఆమె అడిగింది, ఏంటి నాయన? అమ్మ నీ కోసం 12 సంవత్సరాలు తపస్సు చేస్తాను, నా కోసం కొంచెం సేపు ఆగలేవా అన్నట్టు. అబ్బో ఇదేదో కరెక్టే కదా, సరే కానీ నాయన. ఇలా థింక్ చేస్తూ మెల్లగా ఆవిడ వైపు చూశాడట. అమ్మయ్య వీడేదో దీనికి వచ్చాడరా అని. ఏంటి నాయన ఏం కావాలా? ఇవన్నీ సరేగానమ్మా, మీ దగ్గర ఎంత ఉంది అన్నాడట. అనగానే ఆమె 12 పైసలు నా జేబులో ఉన్నాయిరా అని తీసి ప్రతి అంతర్ధానమైంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, క్రియేషన్ కావాలి అని అనుకున్నప్పుడు ఏం క్రియేషన్ కావాలో మనకు తెలియటల్లా. ఏ క్రియేషన్ అయితే ఉంటే బాగా ఉంటుందో ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్పారు. ఆ క్రియేషన్కి విశ్వ చైతన్యం కలపాలి, అంటే మన ప్రపంచ శాంతి ఉండాలి, నేచర్కి డిస్ట్రాయ్ కలగకూడదు. తర్వాత మన శరీరం అద్భుతమైనటువంటి ఈ వాహకాన్ని అద్భుతంగా చూసుకోవాలి. తర్వాత మన మెంటల్లో చాలా అద్భుతంగా దాన్ని, అంటే ఇక్కడ ఎంత క్లియర్గా ఉంటే మన మేనిఫెస్టేషన్ అది అంత ఫాస్ట్గా జరుగుతుందని వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది. చాలా వండర్ఫుల్గా ఇది చేశారు. సార్ చెప్పండి. గవర్నమెంట్ మాస్టర్స్ సులువుగా ఆచరించదగ్గే ఒక క్రియేషన్ ప్రిన్సిపల్ మొన్న ఎంఎంఎస్లో చర్చలో అంశం ఇది. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అలాంటి వ్యవహారంలో ఉన్న ఇంకొక వ్యక్తిని, ఇంకొక మాస్టర్ని ఎంచుకొని మనం పిరమిడ్ కట్టాలనుకున్నాం. ఇంకొకరు పిరమిడ్ కడదాం అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళని ఎంచుకొని వాళ్ళకి తన్మన్ ధన్ పరంగా కనుక మనం సహకారం ఇవ్వడం మొదలు పెడితే మనం అనుకునేది మనకు ఆటోమేటిక్గా వస్తుందంట. అది రియల్లీ ఎంత వండర్ఫుల్గా అనిపించిందంటే, అది చెప్తూనే ఆ ఇవాన్ మాస్టర్ ఆన్ ద డయాస్ ఇక్కడ యుఎస్లో ఏ పిరమిడ్ కడుతున్నారంటే అట్లాంటా పిరమిడ్ అంటే ఆయన పిలిచి ఒక మంచి ఆనందంతో, ఒక దుఃఖంతో కూడుకున్న స్వరంతో, నాకు మీ పిరమిడ్కి ఎలాగన్నా సరే సాయం చేయాలని ఉంది అని ఒక ఎమోషన్తో చెప్తూ ఒక పాకెట్ నుంచి ఒక మంత్ శాలరీ తీసి ఇచ్చేశాడు ఆన్ ద స్పాట్. సో అందువల్ల ఏది చేయాలనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, మనకి ఏదైతే కట్టాలి, ఏదైతే నిర్మించాలని కోరిక వచ్చిందో అది చేస్తున్న వాడిని ఎంచుకొని వాడికి గనక సాయం చేస్తే మన కోరిక ఆటోమేటిక్గా అవుతుంది అనేది ఆ వన్నెస్ ప్రిన్సిపల్లో వీ కెన్ అప్లై ఈజీలీ. థ్యాంక్ యూ సార్.